ఓం గం గణపతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. నో ఈశ్వరుడికి జీవుడికి ఉన్న వ్యత్యాసం. ఈశ్వరుడికి మనకు తెలుసు మాయాపతి, ఆయన మాయావి, అంటే మాయ ఆయన ఆధీనంలో ఉంది. జీవుడు మాయ అవిద్య ఆధీనంలో ఉన్నాడు. అయితే అయితే జ్ఞానం ఉంది. ఇప్పుడు ఈశ్వరుడికి ఇప్పుడు మాయ అంటే ఏంటో చూద్దాం. మాయ అంటే ఇప్పుడు సపోజ్ ఒక 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 జ్ఞానం అంతటా ఉంది, కానీ అది ఏదన్నా దాన్ని ప్రతిబింబించాలంటే అది దానికి ఒకటి యాడ్ కావాలి. ఇప్పుడు ఒక ఒక మనకు క్లాత్ ఉంది, క్లాత్ మీద పెయింట్ చేయాలంటే దానికి ఒక గంజి సమ్ కైండ్ ఆఫ్ అప్లై చేసినప్పుడు ఏంటంటే అది మనం సమ్ ఫిగర్స్ దాన్ని పెయింటింగ్ కానీ దాని మీద వేయడానికి బొమ్మలు, అప్పుడు అది సహకరిస్తుంది. అయితే ఒక మట్టి ఉంది, మామూలు ప్రతి మట్టితో కుండలు తయారు కావు, ఒక బంక లాంటిది ఉంటుంది అది అది యాడ్ చేసినప్పుడు ఈ కుండలు ఏర్పరచడానికి అది దానికి దోహదకారి. అయితే ఆ మాయ అనేది ఆ జ్ఞానానికి అలాంటిది. అదేదో మళ్ళీ అది వేరే ఇది జ్ఞానానికి అన్యంగా లేదు. ఇప్పుడు అయితే జ్ఞానానికి అన్యంగా లేదు. ఆ జ్ఞానం అది కూడా జ్ఞానం ఒక ప్రతిబింబమే మాయ. ఎందుకంటే భగవంతుడికి అన్యంగా ఏదైనా ఉంటే అది ఉండకూడదు భగవంతుడి. అయితే భగవంతుడి ఒక మాయ. అయితే ఆ మాయ దీనికి దోహదకారి. ఆ మాయ నుంచి ఈ సృష్టి సూక్ష్మభూతాలు, మాయ శక్తి, రజోగుణం తమోగుణం ఉంది, శుద్ధ సత్వం, మాయ శుద్ధ సత్వం, రజోగుణం తమోగుణం. ఆ మాయ చైతన్యవంతమైన శుద్ధ సత్వం అది శక్తి. ఆ శక్తి యొక్క రజోగుణం తమోగుణం ఆవరణ విక్షేపాలు, దాంతో సృష్టి అంతా జరుగుతుంది. ఆ సూక్ష్మభూతాల నుంచి స్థూల భూతాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈశ్వరుడికి ఆ చైతన్యం ఏదైతే ఈ మాయ పరిధిలో ఉందో అది జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంటే, జ్ఞానం ఒక లక్షణం ఏంటంటే వన్స్ దానికి అది నేను అని వ్యక్తపరచుకుంటుంది, నేను అని అనుకోగలుగుతుంది. వ్యక్తపరచుకోవడం కూడా కరెక్ట్ వర్డ్. నేను అని అనుకోగలుగుతుంది. దట్ ఈజ్ ఇమ్మీడియట్ ఎక్స్ప్రెషన్. అయితే ఇప్పుడు ఈ నేను అనేది చైతన్యం ఆ పెద్ద మ్యాక్రో పరిధిలో ఉన్నది చైతన్యం, అది నేను అనుకుంటుంది. అందుకోసం ఈశ్వరుడు ఎప్పుడు ఆ విరాట్ రూపంలో మనకు కనబడుతుంది. ఆ నృసింహ అవతారంలో కూడా ఆయన అంతటా ఉంటాడు, అంతరామయం. అయితే వారు అన్న నేను అది దాన్ని వారు శక్తి కలిగి ఉన్నారు. అయితే ఆ శక్తి యొక్క కార్యాలే మరి స్థూల భూతాలు అవన్నీ ఇదంతా ఫార్మేషన్స్ శక్తి యొక్క ఇది. అయితే వారు డౌన్ స్ట్రీమ్లో ఇది అవిద్య ఉంది, శక్తి ఉంది. శక్తికి ఫర్దర్గా అవిద్య వల్ల ఇదే. అయితే ఆవరణ విక్షేపాలు ఇవి వారి చేతిలో వెపన్స్. రామకృష్ణ పరమహంస అంటారు, మాయా టు ఈశ్వర. ఈ మాయ ఈశ్వరుడికి ఎలా అంటే ఒక పాముకు విషం ఉన్నట్టు, అది తను ఎప్పుడు ఎఫెక్ట్ కాదు. అందుకోసమే ఆయన మాయావి. ఒక గారడివాడు, ఆ గారడివాడిని ఎప్పుడు ఇది చేయలేదు. అయితే అందుకోసమే మనం చూస్తే విష్ణువు, శివుడు వీళ్ళెప్పుడు శాంతంగా వాళ్ళు రమిస్తుంటారు. ఎందుకంటే వారు ఇటు చూడగలుగుతారు, అటు చూడగలుగుతారు. ఒక జైలు సూపరింటెండెంట్ లాగా జైల్లోకి ఎంటర్ అవుతారు, మరి జైలు బయట కూడా వెళ్ళగలుగుతారు. అది వారికి ఉన్న సామర్థ్యం. అయితే జీవుడికి వచ్చే వరకు ఇది మలిన సత్వం అంటారు, అదేమో శుద్ధ సత్వం. దాని డౌన్ స్ట్రీమ్లో రజోగుణం తమోగుణం ఏదైతే అవిద్య ఉందో అవి చైతన్యమై వాటి ద్వారా మరి సృష్టి కార్యం అవుతుంది. ఇప్పుడు జీవుడికి వచ్చే వరకు మలిన సత్వం అంటారు. మలిన సత్వం అంటే మిక్స్చర్ అంటే అది ఆ సత్వ రజో తమోగుణం అంటే సత్వగుణం మాయ యొక్క అండ్ పార్ట్ కొంచెం ఒక బిట్ స్మాల్ ఒక డెల్టా అలాయిడ్. ఈ రజోగుణం తమోగుణం ఏదైతే మాయ బ్రహ్మాశ్రయ త్రిగుణాత్మక మాయ అస్థి అని ఉంది. అయితే బ్రహ్మాన్ని ఆశ్రయించి అంటే మాయ తనకు మళ్ళీ అన్యంగా లేదు. ఉంటే మళ్ళీ తనకు అది భంగం అవుతుంది. సో
ఇప్పుడు సూర్యుడి నుంచే వచ్చి క్లౌడ్ ఎట్లాగైతే రాహుగ్రస్త దివాకర్, అలాగే సూర్యుడి వల్లనే, సూర్యుడు లేకుంటే ఈ మబ్బులు ఏర్పడలేవు. మబ్బులు మళ్ళీ సూర్యుడు, అలా మాయ అంటే అదొక ఫార్మేషన్, దాని ఓన్లీ షాడో. సో అలా ఈ జీవుడి వచ్చే వరకు ఇతను ఇది 3 కలిపి ఉన్నాయి, సత్వం రజోగుణంతో. అక్కడ ఆయనకేమో ఇది. అయితే దీంట్లో ఆ జ్ఞానం ఈ ఈ ఈ ఈ ఈ ఈ జీవుడి దాంట్లో ఉంది, అది మ్యాక్రో, ఇది మైక్రో. ఈ మైక్రో, ఈ చిన్న దాంట్లో జ్ఞానం, ఇక్కడ కూడా జ్ఞానం ఉంది కదా, ఇది నేను, ఇది కూడా నేను అంటుంది. అయితే ఈ నేనుకు ఆవరణ విక్షేపాలు ఉన్నాయి. ఆ రజోగుణం తమోగుణం మాయది. ఒకటి ఆవేస్తుంది అండ్ ఒకటి విక్షేపిస్తుంది. ఏమిటి? నేను ఉన్నాను అని. సో ఇది యాక్చువల్గా ఆ నేను ఆ మట్టుకు ఓకే, జ్ఞానం నేనుగా ఉంది ఓకే, కానీ అంతటా ఉన్న జ్ఞానం నేనుగా ఉంది ఓకే. అయితే ఇది ఇది దానికి దాన్ని గ్రహించలేదు. ఆ గ్రహించకపోవడం, ఆ గ్రహణం వల్ల అన్నిదా గ్రహణం అయింది. ఒకటి ఏంటంటే ఆ గ్రహణం వల్ల అన్నిదా గ్రహణం ఏంటి? నేను ఉన్నాను. ఈ నేను ఉన్నాను అనేది అవిద్య, ఒక బేబీ. అయితే నేను ఉన్నాను అన్నప్పుడు కూడా దానికి జ్ఞానం ఉంది, దానికి శక్తి ఉంది. సో ఈ విధంగా ఈశ్వరుడికి జీవుడికి దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఇతను ఈ నేను ఉన్నాను అని వెస్ట్లో ఉన్న అతను జ్ఞానం ఉంది, అతన్ని సన్నిధిలో ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ జ్ఞానం ఏదైతే నేను అనుకుంటుందో అది సన్నిధిలో జరుగుతుంది. అయితే జరిగేటివి తెలుసుకుంటూ అది నేనే అని ఆ అవిద్య ప్రథమ స్టేజ్లో నేనున్నాను అనుకుంటుంది. నెక్స్ట్ స్టేజ్లో నా పాటికి నేనున్నానని అవివేకంతో అధ్యాస, అదే ఒక కంక్లూజన్, అదే పేరున్న వ్యక్తి. ఆ నేను ఏదైతే ఉందో అది 3 అవస్థలను ప్రకాశింపజేస్తుంది. అయితే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో అది ఈ నిర్ధారించుకున్నప్పుడు పేరుగా చలామణి అవుతుంది. ఆ పేరున్న సుధాకర్ వ్యక్తి మరి తనకు తెలుసుకుంటూ ఇక్కడ ఇదొక రెండో స్టేజ్. ఫస్ట్ మిస్టేక్ 1 నేనున్నాను, మిస్టేక్ 2 నా పాటికి నేనే ఉన్నాను, అది ప్రొవిజనల్, ఇది సర్టిఫైడ్. దెన్ నేను కర్తను. యాక్చువల్గా కర్తకు జ్ఞానం, తెలివి ఉండాలి. మరి తెలివి కూడా సన్నిధిలో జరుగుతుంటాయి. ఇది ఒక ఎలక్ట్రిసిటీ సన్నిధిలో జరిగినట్టు. అయితే నేను చేస్తున్నాను, నేను యాక్టర్ను, నేను చూస్తున్నాను, నేను ఫీలర్ను, థింకర్ను, పర్సీవర్ను అనుకుంటూ ఇదొక ఆరోపణ స్టేజ్ 3లో. దెన్ నెక్స్ట్ ఏదైతే కర్మ, ఈ కర్త చేస్తున్నాడు, కర్మ ఉంది. అయితే కర్మ తెలుసుకుంటూ ఇదొక ఫోర్త్. ఫిఫ్త్ ఏంటంటే తెలుసుకున్నదే నేను. ఈ విధంగా తను చ్యుతి పొందుతున్నాడు. ఆయన అచ్యుతుడు, ఆయన ఏంటంటే ఆయన ఆధారం చేసుకుంది ఇది ఉంది, ఆయనకి ఈ ఎరుక ఉంది, ఆయనకు అది ఉంది, ఏది? తన స్వరూపం ఉంది. కానీ జీవుడికి స్వరూపం పోయింది. ఇప్పుడు సపోజ్ దీని నుంచి తప్పించడానికే భగవద్గీత మన అవన్నీ ఉన్నాయి, క్షేత్ర ఇప్పుడు దీని కింద పడ్డాడు చ్యుతి. మళ్ళీ అచ్యుతుడు కావాలంటే ఏం చేయాలి? తనే కాదు, లాజికల్గా అది మార్పు చెందుతుంది అని ఆ అవగాహనతో దాని నుంచి బయటపడడం, అది కాదనేది. ఇప్పుడు తను శరీరంలో ఉన్నాడు, శరీరం అంతా కూడా యాటమ్స్, ఎనర్జీ అంటే ఎనర్జీని ధరించిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఇది అయ్యే ప్రసక్తి లేదు అని చెప్పేసి అట్లా విడిపడ్డాక ఇప్పుడు ఏమవుతుందంటే జ్ఞానం తానుగా ఉంటే, అయితే లాస్ట్ స్టెప్ ఇవన్నీ కొంచెం ఫిజికల్గా ఈజీయే. నేను శరీరం కాదనుకోవడం, నేను జ్ఞానం కలిగి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జ్ఞానం మళ్ళీ లిమిట్గా ఉంది. ఇప్పుడు ఈశ్వరుడి జ్ఞానం ఏంటంటే ఆయన అంతటా ఉన్నాడు, నదులు, వనం అంతటా ఉన్నాడు, బ్రహ్మాండాలే ఉన్నాడు. జీవుడు ఆ శరీరం ఎదుర్కొన్న సోఫాలో కూడా శక్తి ఉంది, శక్తి ధరించిన జ్ఞానం ఉంది. కానీ తాను ఈ చిన్న నేను నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఒక క్రిటికల్ లాస్ట్ అవిద్య, మూల అవిద్యను అదేంటంటే గ్రహించాలి. ఏదంటే నేను జ్ఞానం కలిగి ఉన్నాను, తను జ్ఞేయం, తనతో తెలుసుకోబడ్డది ఏది ఉందో అది తాను కాదు. దానికి ఏంటంటే వివేక లాజిక్తో విడిపడవచ్చు. కానీ
తాను జ్ఞానం కలిగి ఉన్నాడు అని అనుకుంటాడు. ఇదొకటి. జ్ఞానం అలా కలిగి ఉంచుకునేది కాదు. 2 జ్ఞానాలు ఉండవు. జ్ఞానం ఎప్పుడు ఇదే 10 మంది అంటే ఈ 10 ముక్కలు కాలేదు. జ్ఞానం నిరాకారం. ఎక్కడెక్కడైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం శక్తి కలిగి ఉంది. ఎక్కడెక్కడైతే శక్తి ఉందో శక్తి ఆధారం చేసుకొని శక్తి కార్యాలు ముల్లోకాలు ఉన్నాయి. సో జ్ఞానం అనేది ఎప్పుడు కూడా అలా లోకలైజ్ కాదు. జ్ఞానం అంతటా ఘటాకాశంలాగా ఉంటుంది, కానీ దానికి అన్యంగా కూడా ఉండాల్సిందే. అప్పుడే అది జ్ఞానం. సో ఈ విధంగా అది ఆ జ్ఞానం ఒక ఇది 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 అయితే తాను జ్ఞానం కలిగి ఉన్నాడు అన్నప్పుడు తన పరిధిలోకి వస్తాడు. జ్ఞానం తానుగా ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు ఇంకా జ్ఞానానికి అన్యంగా తాను లేనన్నప్పుడు తాను దీని నుంచి బయటికి ఉన్నాడు ఆల్రెడీ. యాక్చువల్గా పరిధిలోకి ఉన్నాడనేది భ్రమ. తాను అది గ్రహించినప్పుడు ఆ ప్రబోధ సమయం అంటాం. బోధ అన్నప్పుడు తాను కూడా అన్లిమిటెడ్. ఇది జీవుడి యొక్క గమ్యస్థానం. ఇప్పుడు ఈ లిమిటెడ్ అయితే అన్లిమిటెడ్ మాత్రమే ఇమ్మోర్టల్, అది ఆనంద స్వరూపం. అయితే ఈ విధంగా తాను జడం కాదు అనుకోవడం, గుర్తించడం, దానికి విడిపడ్డం అంటే మళ్ళీ ఎక్కడో విడిగా దాని నుంచి ఇప్పుడు మనం విడిపడ్డం అంటే ఇది ఒక చాలా విడిగా ఏదో కుర్చీలో కూర్చున్నాం లేచాం అన్నట్టు కాదు. కుర్చీ అంతటా ఉంది. కుర్చీ అంతటా ఉంది. అంతటా ఉంది కుర్చీ కాదని అంతటా ఉన్నది ఆ జ్ఞానం తెలుసుకుంటుంది. ఇప్పుడు కుర్చీ అంతా శక్తి ఉంది. శక్తి ఆటమ్స్ శక్తి ఉంది. శక్తి ధరించబడ్డ జ్ఞానం కుర్చీలో ఉంది. అయితే ఎక్కడుందో అక్కడే ఉంటుంది, అది కాదు. ఇప్పుడు నీళ్ల పాలలో ఇది పాల కాంపోనెంట్ అయితే కలిసే ఉంది. అయితే మనకు జనరల్గా చూసే ఎగ్జాంపుల్స్ ఓన్లీ అది కాదని అంత మటుకే, కానీ అది దీనికి విడిగా లేదు. చేతనం, జ్ఞానం, సత్య, అసత్, ఇవి 2 కలిసి ఉన్నాయి. కలిసి ఉంటాయంటే ఇది దానికి ఇది లేకుంటే అది లేదు. ఇప్పుడు సూర్యరశ్మి వల్లే ఎండమావుల్లో కనబడుతున్నాయి. అయితే దానికి విడిగా అస్తిత్వం లేదు. అయితే ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు తాను విడిపడ్డం ఒకటి. విడిపడ్డాక అది తనను కలిగి ఉంది అంటే అప్పుడు తాను ఇప్పుడు తను ఏదైతే చైర్ నుంచి గ్రహించడం జరుగుతుంది జ్ఞానం అని. ఇప్పుడు జ్ఞానం చైర్ పక్కన సోఫాలో కూడా ఉంది. ఆ సోఫాలో కూడా ఉంది. తను అంటే ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవడం కోసం తనకు జ్ఞానం మరి అనుభూతి ఉందా అంటే ముందు జడం నుంచి విడిపడడం, ఆ జ్ఞానం అనుకోవడం, ఆ జ్ఞానం అంతటా ఉంది. మరి నేను ఇప్పుడు అంతటా ఉన్నానా? అది ఎప్పుడు సాధ్యం? జ్ఞానం నన్ను కలిగి ఉంది అంటే కరెక్ట్. సో నేను జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది జడం కాకుండా జ్ఞానంగా ఉన్న లిమిటెడ్గా ఉంటుంది. అయితే ఈశ్వరుడికి జ్ఞానమే తానుగా ఉన్నాడు, ఈ తెలివి ఉంది కాబట్టి తాను ఎంత ఆ జ్ఞానం అంతటా ఉంది కాబట్టి అంతటా ఉంది, దాని ఎరుక ఉంది. అంతటా ఈ ఎరిగిన ఏదైతే తెలుసుకుందో దానికి బయట కూడా ఉన్న ఆ తత్వం. ఎందుకంటే ఈ తెలుసుకోబడ్డది ఈ మాయ అంతా కూడా ఏకాంశ. అది ఆయన 3/4 అది నిర్గుణం. అంటే మాయ, బియాండ్ మాయ కూడా ఆయన ఉంటారు. అందుకోసమే ఆ శివలింగం అంతటా ఉంది. ఈ ప్రాణవట్టం అనేది పరిధిలో ఉంది. వ్యష్టి స్థాయిలో దాని ఉపాధి, ఈశ్వరి స్థాయిలో అది వాల్యూమ్ అయితే ఇది పెద్దది. అయితే ఇది యాక్చువల్గా జీవుడికి ఈశ్వరుడికి ఉన్న కొరిలేషన్. అంటే యాక్చువల్గా జ్ఞానమే, కానీ ఇది జీవుడు అల్పజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. సో దీనివల్ల మనకి ఏంటంటే అవిద్య వల్ల తను బద్ధుడైపోతున్నాడు. విద్య వల్లనే ఇంకా విద్య వల్లనే తను ఏదైతే ఆల్రెడీ అయి ఉన్నాడో, ఏదైతే మరుగున పడిందో దాన్ని మళ్ళీ విద్యతోని ఆ ఇన్ఫినిట్యూడ్ వైపు వెళ్ళే సంధానం. ఇదే భగవద్గీతలో భగవంతుడు అంటాడు, జిజ్ఞాసు ఈజ్ నేను ఒకటే.
అండ్ అందరూ జిజ్ఞాసు కావాలి ఆ, అని చెప్పేసి భగవంతుడి ఆ, అది అయితే ఈ అవిద్య వల్ల పరిధిలోకి వచ్చాడు. ఆ విద్యతోని మళ్ళీ పరిధి నుంచి దాటిపోయి ఆ అనంతత్వం పొంది మరి ఆ అమృతత్వం ఏదైతే జీవుడికి మాత్రమే సాధ్యమో ఈ వివేకంతో అది సార్థకత ఉంటుంది. అది ఎలా అంటే ఒక ప్లేన్ ఉంది, దాన్ని మనం రోడ్డు మీద నడిపించుకున్నట్టు ఆ ప్లేన్ రోడ్డు మీద కూడా ఉంటుంది మిగతా సృష్టిలో ఉన్న వాటి కోసం వాటిలాగా. కానీ ప్లేన్ ఎగరగలుగుతుంది. ఆ ఎగిరే శక్తిని మరి అది గుర్తించాలి. అది వివేకంతో అది ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ అది టేక్ ఆఫ్ అవుతుంది. సో అలా అది టేక్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ వ్యవహారం చేసుకోవద్దంటే దానికి రెండు మళ్ళీ దానంతటా అది ప్రవేశించినప్పుడు రోడ్డు మీద ఓకే. కానీ అజ్ఞానంతో రోడ్డు మీద ఉండడం వేరు, జ్ఞానంతో ఇది రామకృష్ణ పరమహంసాడు ఫస్ట్ నో గాడ్ అండ్ దెన్ యూ యాక్ట్ ఇన్ ది వరల్డ్. సో అది వెరీ కరెక్ట్. అప్పుడే మనకు ఈ ఇహంలో కూడా పూర్ణత్వం ఉంటుంది. పరం మనకు పరం కూడా మనం పొందిన వాళ్ళం అవుతాం. ఇదంతా కూడా ఈశ్వరుడి జ్ఞానం భగవద్గీతలో ఉంది. ఎందుకంటే అదొక అద్భుతమైన వివేకం జ్ఞానం. సో ఈశ్వరుడికి జీవుడికి వారికి విద్య ఉంది. అండ్ అవిద్య మాయ అనేది వారి పరిధిలో ఉంది. జీవుడికి మరి అవిద్య స్పెల్లో తాను ఉంటాడు. అయితే వివేకంతో మళ్ళీ తను ఎస్కలేట్ కావాలి. ఎస్కలేట్ పైకి వెళ్ళినప్పుడు ఉద్ధరేవాన్ తనను తాను ఉద్ధరించుకొని ఆ పైకి వెళ్ళాలి. హరి ఓం.